వాడు రేషన్ది అయిపోతుంది. ఇలాంటి సిస్టమ్ అన్న భయం మధ్యతరగతికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలకి, ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి పథకాల కంటే ఎక్కువ పథకాలు చూపారు కదా, ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తారు? ఎలా ధైర్యం ఆయనకి అంటే ఉన్నది ఒక 60 లక్షలు తగ్గిస్తే తప్పించి సాధ్యం కాదు. 60-70 లక్షల మందికి తగ్గిస్తే గానీ సాధ్యం కాదు. ఇప్పుడు జగన్ 70,000 కోట్లు 75,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అదే రేంజ్ లో ఖర్చు పెట్టడం అయితే సాధ్యం. అలా ఖర్చు పెట్టాలంటే పథకాలు తగ్గించి. కాబట్టి ఇప్పుడు అందులో చాలా ఇప్పుడు విద్య అమ్మ ఒడి ఎట్టంటే డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం అంటున్నారు కదా. అట్లాగే నిరుద్యోగ భృతి ఇవన్నీ జరగాలంటే కనీసం 80,000 కోట్లకి తక్కువ అయితే అవ్వదు. ఈ 80,000 కోట్లు అవ్వాలంటే ఇటు పక్కన తగ్గించాలి. దానికి ఒక 4-5 నెలల సినిమా నడుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా చర్చ జరుగుతాయి. ఇప్పుడు మనం ఏదో ఎక్కడో కూర్చుని మాట్లాడుకున్నంత మాత్రాన ఉండదు. బాబు వచ్చినప్పుడు స్క్రూటినీ చేసి తీసేసిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. గతంలో కూడా స్క్రూటినీ చేసి తీసేయడము, కేసులు పెట్టడము హడావిడి జరిగినాయి. 2004 ముందు, 2014 తర్వాత జరగల. 2004 ముందు అయితే జరిగినాయి. 2014 తర్వాత అసలు కార్డులు ఇవ్వలేదు కదా. చివరి 6 నెలలు అప్పుడు ఇచ్చారు. 6 నెలలు కూడా కాదు, ఎలక్షన్స్ ముందు జనవరి ఆ టైంలో ఇచ్చారు. ఏనాడు 5 ఏళ్లలో ఇవ్వలేదు. అది ఆయనది. ఇతను వచ్చేటప్పటికి 6 నెలలకు ఒకసారి ఇస్తా వచ్చాడు కదా. ఇప్పుడు అవన్నిట్లో చాలా పెద్ద సినిమాలు నడుస్తాయి అన్నమాట. ఇంకొకటి ఇవి పూర్తి కావడం అనేది ఒక సమస్య ఉంటది. ఇళ్ళది గాని ఇవి గాని